దానివల్ల కొంత అది కల్కిని బేస్ చేసుకుని వీళ్ళు కూడా టికెట్ ఫేర్ అదే పెట్టారని, కానీ దీనికి అంత ఆడియన్స్ పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదని. కానీ ఎందుకు ఎక్కడో ఫెయిల్ అయింది మరి. ఓం గారు ఉన్నారు. ఓం గారు సార్, గుడ్ ఈవినింగ్ వంశీ గారు. ఏంది అవుటా అంటే యాక్చువల్గా రండి, ఇప్పుడు యాక్చువల్గా అంటే మీరు అవుటా అంటే యాక్చువల్గా కాదు 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 అది కాస్త ముందుకు తీసుకెళ్తుంది, వెనక్కి తీసుకెళ్తుంది అండి. కల్కి సినిమా 2898 అని ముందుకు తీసుకెళ్ళింది మనని, కానీ భారతీయుడు 2 సినిమా మన 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిందండి. ఎందుకంటే 1996లో భారతీయుడు సినిమా వచ్చిందండి. అప్పుడు ఆ సినిమా చూసి అవినీతి మీద ఒక సామాన్యుడు చేసే పోరాటం, సామాన్యుడు అంటే ఆజాద్ హిందూ ఫౌజ్లో పనిచేసినటువంటి ఒక సిపాయి ఈ సమాజంలో ఉన్నటువంటి అవినీతి మీద ఎలా తన కోపాన్ని లేకపోతే ఆ తీక్షణతని చూపించాడు అన్నది అద్భుతంగా ఆ రోజు శంకర్ తెరకెక్కించాడండి. దాన్ని చూసి అందరూ అప్రిషియేట్ చేశారు, దాని ఒక కల్ట్ మూవీ అనుకున్నారు. 28 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ఇది ఇంకెంత గొప్పగా ఉంటుందో. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి కూడా టెక్నికల్గా కూడానండి, టెక్నికల్గా ఎంతో మార్పులు వచ్చినాయి, ఫిలిం మేకింగ్లో మార్పులు వచ్చినాయి, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వచ్చినాయి. కాబట్టి ఎన్నో ఆశలతో థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి 30 ఏళ్ల క్రితం ఏ సబ్జెక్టునైతే అయితే తీసుకున్నాడో, ఏదైతే అవినీతి భారతదేశం ఉండేది అని చెప్పాడో, ఎలా అయితే సేనాపతి తన మర్మకళతో చెప్పమంటే మీరు కాదు అంటే 30 ఏళ్ల క్రితం సినిమాని మళ్ళీ రీప్లే చేశారండి. దాంతో థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరూ చాలా అంటే వాళ్ళ తల తిరిగిపోయింది. ఇదేంట్రా కొంతమంది అంటే కొంచెం సినిమా కొంత బాగుంది, కొంత యాక్షన్ బాగుంది అంటున్నారు. కొంతమంది ఏమన్నా అసలు లేదండి సినిమా అసలు అవుట్ అండి అంటున్నారు. ఏమంటారు అసలు మీ అభిప్రాయం ఏంటి? నిజమేనండి, ఎందుకంటే యాక్చువల్గా ఏది నిజం, అది నిజం, ఏదైతే ఖచ్చితంగా ఏమి లేదు అన్నదే నిజమండి. ఎందుకంటే ఎన్నో ఆశలతో భారీగా తీస్తాడు శంకరు అనుకుని వెళ్ళిన వాళ్ళకి తీవ్రమైనటువంటి నిరాశ అయితే కలుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది 3 భాషల్లో రిలీజ్ అయిందండి. శంకర్ తీసిన 2వ సినిమా అది ఇప్పుడు మనకు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ ప్రస్తుతము ఫస్ట్ టైం తెలుగులో గేమ్ చేంజర్ అనే సినిమాని రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించాడు. అది కూడా తెలుగు, తమిళ, హిందీ భాషలో రిలీజ్ కాబోతోంది. దాన్ని దిల్ రాజు నిర్మించారు. దాదాపు 200 కోట్లు దానికోసం ఖర్చు పెడుతున్నారు ఆయన. కాబట్టి ఎప్పుడైతే ఇండియన్ 2 ఫ్లాప్ అయ్యిందో, దీనివల్ల శంకర్కి చెడ్డ పేరు వచ్చిందో, ఒక మేకర్గా అతనికి రావాల్సినటువంటి గుర్తింపు లేదు. శంకర్ ఇంకా 30 ఏళ్ళు వెనక్కి ఉన్నాడేమో అని ఎప్పుడైతే ఒక ముద్ర పడిందోనండి, అది ఖచ్చితంగా గేమ్ చేంజర్ బిజినెస్ మీద పడుతుంది. ఇప్పుడు దిల్ రాజు పరిస్థితి ఏంటి అన్నది చాలా మంది ఆందోళన కలిగిస్తుంది. రైట్. మరి ఓం గారు మరి సరే గేమ్ చేంజర్ అట్లా ఉన్నా కానీ ఇదైతే మొత్తానికి మరి కలెక్షన్స్ ఫెయిల్ అయ్యాయి. దీంట్లో మరి స్టాలిన్ కుమారుడు దీంట్లో ప్రొడ్యూసర్ అనుకుంటా కదా? అవును, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అతనండి, లైకా ప్రొడక్షన్స్ అని సుభాస్కర్ అని ఒకతనండి. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకోవాల్సిన తమిళనాడులో ఈ సినిమా రేట్లు పెంచలేదండి, కానీ తెలంగాణలో పెంచారండి. 350 రూపాయలు. అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళందరూ కూడాను సామాన్యులు ఏదో సినిమాకి చూస్తారు, ఎక్కువ మంది వస్తారు కాబట్టి పెంచడం అన్నది అక్కడ కాన్సెప్ట్ లేదు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కల్కికి పెంచారో, ఇది కూడా 250 కోట్ల బడ్జెట్ సినిమా అండి, పెంచండి అని పెంచారు. ఒక రకంగా ఈ సినిమా ఓపెనింగ్స్ మీద కూడా ఆ టికెట్ రేట్లు పెరగడం అన్నది కూడా ఒక ప్రభావం చూపించే ఆస్కారం ఉంటుందండి. ఓకే, మరి ఫైనల్గా అయితే క్లోజ్ అయినట్టే. అంతేనండి. అది భారతీయుడు 3 కూడా వస్తుంది అంటున్నారు, కానీ దాని మీద ఎవరు ఇప్పుడు హోప్స్ అయితే పెట్టుకోవట్లేదు. ఇప్పుడు 2తోటే దెబ్బ అయిపోయారు, మరి 3తోటే అసలు నిన్న మునిగిపోతారంటారు. అయితే అదే శంకర్ అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఫ్రీగా ఇవ్వాలేమో ఆ సినిమాని ఈ బయ్యర్స్ కి. ఏముందిలేండి, సినిమా స్టాలిన్ ఉన్నాడు కాబట్టి పెద్దగా ఏముంది, డబ్బులు వాళ్ళకి కొద్దిగా ఉంది. సీఎం కుమారుడు ప్రొడ్యూసర్ అయితే సినిమాలు పెద్దగా నష్టమే ఉంటుంది. వాళ్ళే రిలీజ్ చేశారు అక్కడ. ఎందుకంటే కమల్ హాసన్ కి వాళ్ళకి ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఒక అనుబంధం ఏర్పడింది కదండి. మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కమల్ హాసన్ పార్టీ అక్కడ ఉన్నటువంటి డిఎంకేకి మద్దతు పలికింది కాబట్టి ఆ రకంగా పొలిటికల్ గా కూడా ఒక రకంగా ఉన్నారు, సినిమా రకంగా కూడా కలిసి ఉన్నారు. సరేనండి ఓం గారు.